మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందునాలు దేవుని సంఘం ప్రియదని బిడ్డలారా మరొక కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి దయగల మహేశాని బంగారు పాదాలకు లెక్కైన వందనాలు స్తుతులు స్తోత్రములు. గతించిన రాత్రి అంతా రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించండి దేవా. మరొక కాల సమయం సజ్జ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియదేవుని సంఘం ప్రియదాని బిడ్డలారా, ఎడదనకు ఏర్పాటు చెందిన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6 నుండి 12వ వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6 నుండి 12వ వచనములు ఈ విధంగా రాయబడినవి. ఈ విషయమందు ఎవడునో అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెనని, ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయవాడు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు తెస్సలోనిక సంఘానికి పత్రిక రాస్తూ పరిశుద్ధులుగా ఉండుటకు మీరు పిలువబడ్డారు కాబట్టి ఆ పరిశుద్ధతకు తగినట్లుగా మీరు జీవించండి. అంటే వాక్యానుసారంగా, వాక్య సంబంధంగా, దేవుని ఆత్మ చేత కృపలయందు కొనసాగుతూ ఆత్మతో నింపబడిన వారై ఉన్న మీరు మరలా పాపమునకు లోకమునకు దాసులు కాక శరీరాశల యందు మనసు పెట్టక దేవుడు మీకు అనుగ్రహించిన వాటిని బట్టి మీరు ఏ విధంగా జీవించాలో పౌలు ఇక్కడ తెస్సలోనిక సంఘానికి చెప్తున్నాడు. అంటే విశ్వాసి తాను రక్షింపబడిన తరువాత తన విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తూ, ఈ విషయం అందెవడునో అతిక్రమించిన తన సహోదరుని మోసము చేయకుండా వలెనట్లు. అంటే మిమ్మల్ని మీరు దేవునితో ప్రతిష్ఠించుకున్నారు కాబట్టి, ప్రతిష్ఠింపబడ్డ మీరు దేవునిని బట్టి సంతోషించాలి, మనుషులను బట్టి, లోకమును బట్టి, ఇతరులను బట్టి కాదు. అంటే దేవునితో ఉండే సంబంధము వేరు, లోకంతో ఉండే సంబంధం వేరు. కాబట్టి ఆత్మ సంబంధులైన మీరు మరలా పాపమునకు చోటియక ప్రభు యొక్క మాటను బట్టి మీరు ఎట్టివారై ఉండాలో చెప్తున్నాడు. ఈ విషయం మంది ఎవడనో అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వాళ్ళను అంటే ఏంటి? కపట మనస్సు కలిగి, చెడు తలంపులు కలిగి, చెడు ఆలోచనలు కలిపి మీరు ఉండకూడదనే విషయాన్ని చెప్తూ, ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారం అంటున్నాడు. అంటే పౌలు తన పరిచర్యలో వారిని ఏ విధంగా ముందుకు నడిపించాడో, వారందరినీ ఒక ఆలోచనతో, నడిపింపుతో, ఆత్మ సంబంధమైన స్థితిలో వారందరినీ ఎలాగైతే సిద్ధపరిచాడో ఆ సిద్ధపాటును గుర్తు చేస్తూ అంటున్నాడు. ఏమని? మేము పూర్వము మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయవాడు అంటున్నాడు. కాబట్టి మీరు దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని గాక లోకం వైపు, మనుషుల వైపు మీరు పోక క్రీస్తు యొక్క ప్రేమలో మీరు ప్రత్యేకింపబడ్డవారై ఉన్నారు. కాబట్టి ఆ ప్రత్యేకింపబడ్డబడిన స్థితిని బట్టి మీరేమై ఉండాలో చెప్తున్నాడు. పరిశుద్ధులవుటకే దేవుడు మనలను పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు అంటున్నాడు. అంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనమును కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అంటే ఆ పరిశుద్ధతను మీరు కాపాడుకోండి. ఆ పరిశుద్ధత ఆత్మ సంబంధమైనది. ఆ పరిశుద్ధత దేవుని యొక్క నీతిని బట్టి మనకు కలిగింది. ఆ పరిశుద్ధత మనలను నిత్యత్వానికి నడిపించేది. కాబట్టి ఆ పరిశుద్ధతను మీరు ఏ విధంగా అయితే మీ హృదయాల్లో స్థిరపరుచుకుంటారో, ఏ వాక్యము చేత అయితే మీరు కట్టబడ్డారో ఆ వాక్యమును బట్టి, విశ్వాసమును బట్టి మీ యొక్క ఆలోచనలు, తలంపులు ఏమై ఉండాలో చెప్తున్నాడు. అందుకనే పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రులుగా ఉంటకు పిలవలేదు అన్నాడు. అంటే ఇక్కడ వారిని ఉద్దేశే కాదు, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి భక్తుడు, ప్రభునందు విశ్వాసముంచు ప్రతివాడు కూడా ఆ విధంగా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్తూ అంటున్నాడు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు, కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుని ఉపేక్షించుచున్నాడు అంటాడు. అంటే ఆత్మచేత నింపబడ్డ నీవు, ఆ ఆత్మ యందు కొనసాగుతున్న నీవు, ఆ ఆత్మను నిరాటంకముగా
నీ జీవితంలో కొనసాగించాలంటే దేవుని మాట చేత, దేవుని ఉద్దేశం చేత నువ్వు బ్రతకాలి. నువ్వు ఆత్మానుసారంగా జీవించకపోతే లోకం వైపు, పాపం వైపు, శరీరం వైపు నువ్వు మరి పూర్వపు స్థితిలోకి వెళ్ళిపోతావు. కాబట్టి ఆ స్థితి నుంచి నీవు బయటపడిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశాన్ని నీవు కలిగిన వాడవై నిన్ను నడిపిస్తున్న ఆ పరిశుద్ధాత్మని యందు నీవు నిలిచి ఉండాలి. ఇక్కడ వ్యక్తులు కాదు, వ్యక్తిత్వాలు కాదు, ఆత్మదేవుడు నీ యందు ఎట్టి కార్యాలు చేస్తున్నాడో పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషులను ఉపేక్షింపడు, కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించున్నాడు అని. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను ఏం చేస్తున్నాడు? విపేక్షిస్తున్నాడు, విడిచిపెడుతున్నాడు. కాబట్టి అట్టివారుగా మీరు ఉండకూడదని పౌలు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేత ఏర్పరచబడితిరి అన్నాడు. అంటే మీ ప్రేమ ప్రభువులో ఎలాగున్నదో అలాగా మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, సహోదర భావం కలిగి, క్రీస్తునందు, క్రీస్తు మాటను యందు మీరు జీవించండి. మీరు మీ యొక్క స్థితిగతులను సరి చేసుకోవాలి. ఎందుకని? పరిశుద్ధులుగా ఉండటకు మీరు పిలువబడ్డారు. మీరు పరిశుద్ధులై ఉన్నారు కాబట్టి మీరు పాపమునకు చోటేయక దేవుని వాక్యమును బట్టి, విశ్వాసమును బట్టి మీరు దేవుని యందు ఎట్టివారై ఉన్నారో పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటయే దేవుని చేత నేర్పబడినది అంటాడు. అంటే దేవుడు ఏదైతే మీకు తెలియజేశాడో, ఏదైతే దేవుని యొద్ద నుండి వాక్యం ద్వారా మీరు నేర్చుకున్నారో ఆ సహోదర ప్రేమను మీరు కలిగిన వారై ఉండండి అని చెప్తున్నాడు. అలాగనే మాసిదోనియా యందంతటను ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెనని సంఘమునకు వెలుపట వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమియూ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరిగింపుకొనుటకు అందు మీ చేతులతో పనిచేయుటకు ఎందును ఆసక్తి కలిగి ఉండవాలని మిమ్మల్ని హెచ్చరించున్నాను అంటున్నాడు. అంటే మీరు ప్రభు కొరకు, ప్రభు మీ కొరకు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ యందు నిలిచి ఆయన తన కార్యాన్ని జరిగించినప్పుడు మీరు ఇతరుల మీద, ఇతరుల యొక్క ఆలోచనల మీద పోక క్రీస్తు మీకు అనుగ్రహించిన దానిని బట్టి మీరు సొంతంగా మీరు మీకు కలిగిన దానిని మీ పనులు చేసుకుంటూ, మీ సంపాదించుకుంటూ, మీరు ఆహారాన్ని సమకూర్చుకుంటూ, దేవుని యొక్క వాక్యము చేత ఆత్మయందు నింపబడుతూ దేవునిలో ముందుకు కొనసాగండి అంటున్నాడు. అందుకనే ఇక్కడ పౌలు అంటున్నాడు, సహోదరులందరూ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నందుచుండవలనని అన్నాడు. అంటే ప్రేమయందు అంటే ప్రభువునందు, వాక్యమునందు, విశ్వాసమునందు, ఆత్మయందు, ఆత్మ నడిపింపునందు దేవుడు మీకు అనుగ్రహించిన ప్రతి విధమైన ఈవులను మీరు ఏం చేసుకోవాలంట? కొనసాగించండి. అవి మిమ్మలను ఆత్మచేత నింపి రక్షణలోనికి నడిపించేవి గాను, అవి మిమ్మలను ఏమంటున్నాడు? సంఘమునకు వెలుపట వారి ఎడల మర్యాదగా నడుచుకోండి అంటున్నాడు. అంటే మీరు హృదయమందు వాక్యముతో ఉన్నప్పుడు, మీ బాహ్య సంబంధమైన వ్యక్తులతో, మనుషులతో మీరు మాట్లాడినప్పుడు అదే విశ్వాసాన్ని, అంటే ఏదైతే నీ హృదయంలో దేవుడు నీతో చేసిన ఆ యొక్క ప్రేమ సంబంధమైన కార్యం ఏదైతే ఉందో దానిని కొనసాగిస్తూ, మరి బాహ్య సంబంధంగా మీరు బయట ఉన్నప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు, ఇతరులతో మీరు నడుచుకునేటప్పుడు ప్రభు ప్రేమను కలిగి ఉండండి. అటువంటి ప్రేమను మీరు వదిలిపెట్టొద్దు అంటున్నాడు. అందుకనే సంఘం వెలుపట వారి ఎడల మర్యాదగా నడుచుకొనొచ్చు, మీకేమీ కొదువ లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము అంటున్నాడు. అంటే దేవుడు మీకు ఇచ్చేది, దేవుడు మీకు అనుగ్రహించేది, ఆయన చేత మీరు పొందుకునేది, ఆయన చేత మీకు అనుగ్రహింపబడిన ప్రతి దాన్ని బట్టి మీరు సంతోషంతో, ఆనందంతో ఏమై ఉండాలంటే మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుటకు అన్నాడు. అంటే మీరు ఇతరుల యొక్క ఆలోచనల యందు నిలిచి ఉండక క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, ఆయన మీకు అనుగ్రహించిన స్థితిని బట్టి మీరు మీకు కలిగిన దానిని, ఇక్కడ పౌలు చెప్తున్న మాట, మీ సొంత కార్యములను జరుపుటకును అందును మీ చేతులతో పనిచేయటు ఎందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించున్నాను అంటున్నాడు. అంటే ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేవాడు కాబట్టి ప్రభు యొక్క మాటను బట్టి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి మీ హృదయాలను, మీ ఆలోచనలను, మీ తలంపులను దేవుని యందు, ఆత్మ యందు, పరిశుద్ధత యందు నిలిపిన వారైతే మీరు పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడ్డారు. ఆ పిలువబడిన పిలుపునకు మీరు నిలిచినట్లయితే, జీవించినట్లయితే
దేవుడు తప్పక మీ పట్ల ఆయన చిత్తాన్ని జరిగించునని ఆనాడు తెస్సలోనికే సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, హృదయమందును ప్రవర్తన యందును ప్రేమ కలిగి వాక్యము చేత ఆత్మచేత నింపబడుతూ లోకమును పాపమును జయించి శరీర సంబంధమైన వాటిని విసర్జించి అయ్యా నీ ప్రేమ యందు వారు ఎట్టివారై ఉండాలో తెలియజేసి ఉన్నావు. కాబట్టి నాయన, పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడితిరి కాబట్టి ఆ పరిశుద్ధతను కాపాడుకొనొచ్చు మీరు ఇతరుల ఎడల మీ ప్రవర్తన యందు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని కలిగి సహోదర ప్రేమ కలిగి ఆ ప్రేమ యందు నిలిచిన వారై క్రీస్తు ప్రేమకు తగిన వారై జీవించాలని పౌలు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. కాబట్టి నాయన, మేము నిన్ను కలిగిన వారమై ఉన్నాం కాబట్టి, నీ ప్రేమ యందు నిలిచి ఉన్నాం కాబట్టి, మీ ఆత్మచేత నడిపింపబడుతున్నాము కాబట్టి మిమ్మల్ని బట్టి మేము జీవించటకు మాకు నేర్పించండి. లోకం వైపు, పాపం వైపు, శరీరం వైపు పోక ఆత్మ యందు నిలిచిన వారమై ఆత్మానుసారంగా జీవించే వారమై నీ కృపయందు కొనసాగుటకు నీ సహాయం దయచేయండి. పరిశుద్ధాత్ముడా, నీ పరిశుద్ధాత్మ సహాయము చేత మమ్మలను ప్రతి వారిని దర్శించి దీవించి మీరు మాకు అనుగ్రహించిన వాటి యందు మీతో మేము జీవించటం కట్టి కృప దయచేయండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు నాయన. మీ చేతి గాయముల చేత స్వస్థతను, ఆరోగ్యము దయచేయండి. హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్న వారిని ప్రత్యేకంగా నీ యొక్క కృప చేత నింపండి. ఇదిగో నాయన, జనవరి మాసం అంతా మీ కాపుదల భద్రత మా అందరికీ అనుగ్రహించి ఈ చివరి దినంలో మరొకసారి నీ వాక్యం చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని దర్శించి దీవించిన దేవ, నీ సన్నిధి మాపై ఉంచమని చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించి నిడిదిన పరిచర్యల సేవలో మీరు మాకు తోడే ఉండమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నాన్నడు మాకు దయచేయము. అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలు తేకాల్సులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడేయండి సంరక్షించును గాక. ఆమెన్.